ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎవరైతే రంజాన్ ఈరోజు జరుపుకుంటున్నారో వాళ్ళ పండగ చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ లేవగానే ఈ ఫ్లవర్స్ అన్నీ చూసుకుంటూ ఒక టీ అయితే వేసేసాను. ఎప్పుడో సరదాగా నానబెట్టి నీళ్ళు తాగేసి వేసే మెంతులు ఇలాగా మొక్కలుగా మారిపోయండి. మెంతుకూరగా చాలా బాగున్నాయి కదా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొరియర్ రానే వచ్చేసింది. ఇంకా రంజాన్ రోజు ఈ కొరియర్ రావడం నాకు మరీ సంతోషంగా అనిపించింది. ఇంతకీ కొరియర్లో ఏముంది అనుకుంటున్నారా? ఏం లేదండి, శ్రీరాముల వారి విగ్రహం అనమాట. అయితే శ్రీరాముల వారి విగ్రహం రీసెంట్గా మనకి అయోధ్య ఉంది కదా, మందిర్ స్టార్ట్ అయింది కదా, అందులో ఏ విగ్రహం అయితే పెట్టారో అట్లాంటి మోడల్లో ఉండే విగ్రహాన్ని తీసుకున్నాను. నా దగ్గర రామ్ పరివార్ అనేది ఉన్నదండి వెండిలో. మనం పటాన్ని రెగ్యులర్గా ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటాం కదా, అది కాకుండా నాకు దేవుడి గదిలో పెట్టుకోవడానికి ఇది తీసుకున్నాను అనమాట. నాకు అయోధ్య రామాయణ చూడాలని ఆశగా ఉండేది. అయోధ్య రామాయణ చూడగలనో లేదో కూడా నాకు తెలియదు. అందుకే అయోధ్య రాముని డైరెక్ట్గా ఇంటికి రప్పించేసుకున్నాను అనమాట. ఈ రకంగా మనకి శ్రీరామనవమి వస్తుంది కదండి. ఈ అయోధ్య రామయ్య విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే మన వ్యూవర్స్ ఎవరైనా తెచ్చుకోండి, చాలా బాగుంది. నేను ఇస్తున్న రివ్యూ ఏంటంటే ఈ విగ్రహం చాలా బాగుంది, డీటెయిల్గా ఉంది, ఎక్కడ డ్యామేజ్ కూడా ఏమీ లేదు. ఇందులో ఏంటంటే ఆంజనేయ స్వామి, దశావతారాలు, మళ్ళీ గరుడు, ఇవన్నీ ఆర్చి మీద చాలా చక్కగా చెక్కినట్టు ఉన్నాయండి. రాముల వారి ఫేస్ అదంతా కూడా చాలా డీటెయిల్డ్గా చెక్కారు. ఆ విషయం నాకు చాలా చాలా నచ్చిందనమాట. విగ్రహం ఎంత అందంగా ఉందంటే మూర్తిని చూడగానే మన మనసు శ్రీరామమయం అయిపోతుంది. ఈ బయటికి వెళ్ళినప్పుడు ఈ మట్టి బొమ్మలను చూసానండి. ఇవి ఎక్కువగా కృష్ణుడు, బుద్ధుడు, గార్డెన్కి సంబంధించినవి చాలా మట్టుకు ఉన్నాయి. ఈ మధ్య తులసికోట దగ్గర ఎక్కువగా కృష్ణుడిని పెట్టడం, గార్డెన్లో కూడా కృష్ణుడిని పెట్టడం, బుద్ధుడిని పెట్టడం, అది ఇన్నాళ్ళు పార్క్లో అట్లా చూడటమే కానీ ఇంటి దగ్గర ఉండేవి కాదండి. ఇప్పుడు కొత్తగా ఇండ్లు బాగా కన్వీనియంట్గా ఉండడం వల్ల అందరూ వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే అనుకుంటా వీళ్ళు కూడా ఎక్కువ కృష్ణుడి బొమ్మల్ని, బుద్ధుడి బొమ్మల్ని, ఏనుగుల్ని ఇలాంటివి రెడీ చేస్తున్నారనమాట. ఇవి చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఇవి ఎలా అయినా మన వ్యూవర్స్కి చూపించాలనుకున్నాను. అంతేకాకుండా ఇవి ఎక్కడున్నాయి, అడ్రస్ ఏంటంటే మన డైరీ ఫామ్ నుంచి స్టేడియం వరకు మధ్యలో ఉన్న ప్లేస్లో ఉన్నాయి. స్టేడియం అంటే పిఎం పాలెం కదండి, అక్కడ వరకు ఉన్న ప్లేసెస్లో ఇవి పెట్టేసి ఉన్నారు. వీటి రేటు ఎంత ఏంటి అనేది నేనైతే అడగలేదు. ఆ రోజు నాకు అర్జెంట్ పని ఉండడం వల్ల వాటి కాస్ట్ తెలుసుకోకుండా నేను జస్ట్ వీడియో తీసి బయలుదేరిపోయాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ అడిగి మనం కొనకుండా వెళ్ళిపోతే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు కదండి. అందుకనే వాళ్ళ టైంని వేస్ట్ చేయకూడదని చెప్పి నేను కాస్ట్ ఏమీ అడగలేదు. నేను తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అడిగి వాటి కాస్ట్ ఎంత అనేది తెలుసుకొని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. చూడండి కృష్ణుడి విగ్రహాలు ఎంత బాగున్నాయో, ఎన్ని రంగుల్లో ఉన్నాయో. ఒక్కొక్కటి చూస్తుంటే ఒకదాన్ని మించిన ఒకటి అనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ గార్డెన్లోని మనం పాట్స్ పెడతాం కదా, ఆ పాట్స్లో కూడా ఎలిఫెంట్స్ అని, ర్యాబిట్స్ అని, టర్టిల్స్ అని ఇట్లా చాలానే ఉన్నాయి. అయితే ఇది వరకు చిన్నప్పుడైతే చిన్న బొమ్మల్లాగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే పాట్ లాగా వస్తూ దాంతోపాటు ఈ టర్టిల్స్, ఈ పక్కన యానిమల్స్ను కూడా జత చేస్తున్నారు. అది చాలా బాగుంటుంది. గార్డెన్కి, మనీ ప్లాంట్స్కి ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి పాట్స్ ఇంట్లో పెట్టుకోవడానికి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ క్రాఫ్ట్ బజార్లో ఇట్లాంటిదో కాకుండా కంటిన్యూగా ఇక్కడ ఉంటున్నాయి అన్నమాట. ఎవరైనా కొనుక్కోవాలంటే ఇలా హైవే మీద ఉన్నాయి, తీసుకోండి. నేను ఆ రోజు హలీం తినాలనిపించి హలీం సెంటర్కి వెళ్ళాం. ఎందుకంటే ఇంకా రంజాన్ రోజుతో హలీం అనేది అయిపోతుంది కదండి. ఇంకా మనకి ఇయర్ మొత్తం వెయిట్ చేయాలి హలీం తినాలంటే. ఇక్కడ కేఏ పాల్ కన్వెన్షన్ హాల్ ఉంది కదండి, జిఆర్టీ పక్కన విఐపి రోడ్లో, అక్కడ ఇదే మొదటిసారి పెట్టడం అనమాట హలీం సెంటర్ని. అందుకోసమని హలీం టేస్ట్ చేద్దామని వెళ్ళాము. అయితే నేను మటన్ హలీం తీసుకున్నాను. 180 రూపీస్ పడిందండి మటన్ హలీము, చాలా బాగుంది. వాటితో పాటు ఇక్కడ డ్రింక్స్, ఇంకా కిల్లీలు అంటారు కదండి, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఫోటోషూట్ తీసుకోవాలన్నా లేకపోతే జనరల్ ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా ఫోటో స్పాట్ ఒకటి పెట్టారనమాట, డెకరేషన్ చేసి అందరూ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇదేమొచ్చి ఎంట్రన్స్ అనమాట. ఈ లోపలికి వెళ్తే టేబుల్స్ అవి వేసి ఉంచారు. ఇక్కడ నేను హలీంతో పాటు
మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశానండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. మటన్ పీసెస్ ఎక్కువ ఇచ్చారనమాట. ఇంకా అలా అవుతుండగానే నేను వీడియో తీశాను. ఇదిగోండి మొత్తం ఇలాగా డెకరేట్ చేశారనమాట. అవి మంది కోసమని స్పెషల్గా సపరేట్గా ఒక రూమ్స్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినచ్చు అనమాట. అయితే లోపల తినచ్చు, లేదంటే బయట కూడా తినచ్చు. అంత కన్వీనియంట్గా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా వైజాగ్లో ఉన్నట్టయితే ఎప్పుడైనా వచ్చి చూడండి, ట్రై చేయండి. నా సజెషన్ అయితే అదే అనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.